చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 1-2 నెలల్లో కవిత కొత్త పార్టీపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచనలో కవిత ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు. కానీ కవిత రాజీనామాపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. కవిత ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ మంత్రి అజారుద్దీన్ కోసమే చేశారని టాక్ వినిపిస్తుంది. కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి అజారుద్దీన్ పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు కవిత రాజీనామా వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పారని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించలేదు. కవిత ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారని, మరోసారి ఆలోచించాలని సూచించారు. ఆ తర్వాత 2-3 నెలలు గడిచాయి. తాజా మండలి సమావేశాలకు ముందు మండలి చైర్మన్ ను కవిత కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన్ను కోరారు. కానీ మండలి చైర్మన్ మాత్రం పాత డైలాగే రిపీట్ చేశారు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పారని తెలుస్తుంది. ఈ ముఖ్య నేత సూచనలతోనే కవిత రాజీనామా వ్యవహారం ముందుకు కదిలినట్టు తెలుస్తుంది. వ్యూహాత్మకంగా అజారుద్దీన్ కు పదవి ఇచ్చేందుకు కవితతో రాజీనామా చేయించినట్టు తెలుస్తుంది. అయితే కవిత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామాతో ఆ స్థానంలో మంత్రి అజారుద్దీన్ కు అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కల్పించింది. మైనార్టీ కోటాలో ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ ప్రస్తుతం ఏ చట్టసభల్లో ఆయన సభ్యుడిగా లేరు. 6 నెలల్లోగా ఏదైనా సభకు ఆయన ఎన్నిక తప్పనిసరి. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నామినేట్ చేస్తే ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఏప్రిల్ నెలలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మండలిలో ఎలాంటి పోస్టుల భర్తీ లేకపోవడంతో ఆయన పదవి పోవడం ఖాయమని అధికార పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కవిత రూపంలో అజారుద్దీన్ కు బంపర్ ఆఫర్ వచ్చిందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల పదవి ఖాళీ అయింది. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో అజారుద్దీన్ ను పెద్దల సభకు పంపించవచ్చనే చర్చ జరుగుతుంది. అయితే అజారుద్దీన్ పెద్దల సభకు వెళ్లాలంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తారని అంటున్నారు. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుందని అంటున్నారు. అయితే అజార్ విషయంలో పరిషత్ ఓటర్లు లేకుండా మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే మరో ప్రశ్న కూడా ఎదురవుతుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ చాలా బలంగా ఉంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిచారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ రెండోసారి కొనసాగుతున్నారు. ఆయన జిల్లా మొత్తంపై పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పంపగానే ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుందా అనే చర్చ సైతం జరుగుతుంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు దక్కకపోతే ఏంటన్న చర్చ సైతం లేకపోలేదు. ఏది ఏమైనా అజారుద్దీన్ ను మంత్రి పదవి నుంచి కాపాడాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తుంది. అందుకే అజారుద్దీన్ నిజామాబాద్ స్థానిక సంస్థల బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. గుమగుమల వంటలే వంటలే చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.